ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సంధ్యా థియేటర్ ఘటనపై హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ పోలీసులు ఖండించారు. అల్లు అర్జున్ వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని స్వయంగా ఆయనకు చెప్పామని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రెజెంటేషన్ ఇచ్చిన పోలీసులు తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. తర్వాత ఘటన వివరాలు వెల్లడించారు. మొదట థియేటర్లో ఉన్న అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు మేనేజర్ ఒప్పుకోలేదని చిక్కడపల్లి ఎస్హెచ్ఓ పేర్కొన్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పామన్నారు. కానీ సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని ఎస్హెచ్ఓ స్పష్టం చేశారు. చివరకు డీసీపీ వెళ్లి చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన తర్వాతే అల్లు అర్జున్ బయటకు వచ్చారని తెలిపారు. ఈ కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సిపి ఆనంద్ చెప్పారు. సినిమాల్లో హీరోలైనా బయట మాత్రం పౌరులేనని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమైన అంశమని తెలిపారు. సంధ్యా థియేటర్, మోహన్ బాబు ఘటనలపై స్పందించిన ఆయన వ్యక్తిగతంగా పోలీసులు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని డీజీపీ సూచించారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్న డీజీపీ చట్ట ప్రకారం అల్లు అర్జున్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయని జితేందర్ తెలిపారు. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తామన్న డీజీపీ పౌరుల రక్షణే తమకు ప్రాధాన్యమని తేల్చెప్పారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ మానవత్వంతో వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు తేల్చెప్పారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికాదన్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం సూచనలు చేస్తే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. అల్లు అర్జున్ వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని, కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. పోలీసులు చెప్పిన ఆయన థియేటర్లో షో చేశారన్న శ్రీనివాస్, ప్రాణాల కంటే అల్లు అర్జున్ కు పేరు ప్రతిష్టలు ఎక్కువ అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో కనీస అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ఎంపీ చామల కిరణ్ కుమార్ ఎద్దేవా చేశారు. అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకుని వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మరోవైపు సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఇదే మాదిరి ఆంధ్రప్రదేశ్లోనూ చేయాలని సీఎం చంద్రబాబుని కోరారు. ప్రజా సమస్యల్ని దారి మళ్లించేందుకు కావాలనే సద్దుమణుగుతున్న ఘటనను సీఎం మళ్లీ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం నేతలతో శాసనసభలో ప్రశ్న అడిగించుకుని మరి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వడం సిగ్గుచేటని ఓ ప్రకటనలో విమర్శించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిని ప్రతి ఒక్కరూ ఖండించారన్న బండి సంజయ్, ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని, అందరూ వారికి బాసటగా నిలిచారని పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏమాత్రం సరికాదని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీలో సీఎం థియేటర్ దగ్గర ఘటనను ప్రస్తావించి తెలుగు సినీ పరిశ్రమను దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. థియేటర్ దగ్గర ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవటం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని పాము కాటుకు గురై నిత్యం విద్యార్థులు ఆసుపత్రుల పాలై మృతి చెందితే బాధ్యులపై కేసులెందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చట్టం చేతిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గతంలో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు ఉంటే ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలవనరుల శాఖ వెనక్కి పంపడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాళేశ్వరంపై అర్థం లేని కక్ష, పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష అని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ నోరు తెరవడం లేదని, పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తికెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని కేటీఆర్ అన్నారు. అటు రుణమాఫీ కాలేదని రైతులు ఇంకా రోడ్డెక్కుతున్నారని, అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. 100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరితే స్వీకరించకుండా పోయిన ప్రభుత్వం రుణమాఫీ కాని రైతులకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతులకు ఎందుకన్నా ఆయన ఆదిలాబాద్ వెళ్లి ధనోరా రోడ్డు మీద కూర్చున్న రైతుల ముందే మాయల మాఫీ లెక్కలు తేల్చుదామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 980 మంది భద్రతతో ఏటా 90 కోట్లకు పైగా ఖర్చు ఉండేది.
ప్రస్తుతం ఆ భద్రతా సిబ్బంది సంఖ్యను 121కి కుదించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా జెడ్+ భద్రత ఉన్న చంద్రబాబు వాహన శ్రేణిని 11 వాహనాలకే పరిమితం చేశారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే చంద్రబాబుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే వినియోగిస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. చంద్రబాబు సూచనల మేరకు అనవసర హడావిడి, అధిక మొత్తంలో భద్రతా సిబ్బంది ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి వాటికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. వైసీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి గురైంది నీటిపారుదల శాఖేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటను మంత్రి సందర్శించారు. గండికోట రిజర్వాయర్తో పాటు పెన్నాలోయను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ ₹1 కూడా ఇవ్వకుండా మోసగించారని నిమ్మల దుయ్యబట్టారు. ఎంత ఖర్చైనా గోదావరి, పెన్నా నదుల్ని అనుసంధానం చేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని నిమ్మల స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఈ తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పాత సామాన్లు అమ్ముకునే 2 చిరు వ్యాపారులపై దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చిరు వ్యాపారులు హనుమంతు, రమణ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందారు. బాధితులు సంబేపల్లి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల్ని సవరించడం, ఈసీ సమగ్రతను ధ్వంసం చేసేందుకు మోదీ సర్కారు క్రమబద్ధంగా చేస్తున్న మరో దాడి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈసీని నిర్వీర్యం చేయడానికి ప్రధాని మోదీ గతంలో ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు చేసే కుట్రలు బయటకు రాకుండా పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డుల్ని తనిఖీ చేయకుండా నిషేధం విధించారని ఖర్గే విమర్శించారు. ఓటర్ల తొలగింపు, ఈవీఎంల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఖర్గే ఎక్స్లో పేర్కొన్నారు. ఈసీ సమగ్రతతో పాటు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు సమన్లు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బరేలీ జిల్లా కోర్టు నోటీసు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. ఆయన వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విచారణను జనవరి 7న హాజరు కావాలని బరేలీ కోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసినట్లు పిటిషనర్ తెలిపారు.